హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సందీప్. వెల్కమ్ టు తెలుగు టెక్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అంటే వైర్లెస్ రోడ్ గో టు మైక్ అనమాట. ఇది వచ్చేసి మనకి 26,160 రూపీస్ పడింది అనుకుంటా. బట్ ఇది ప్రజెంట్ ఉన్న రేట్ వచ్చేసి మనకి 29,000 అబౌవ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనది చిన్న ఛానలే, ఒక 8,000 9,000 అరౌండ్ ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు మనకు. బట్ ఏదో ఇంకా కొంచెం క్వాలిటీ పెంచుతామని చెప్పేసి అయితే ఈ మైక్స్ అయితే తీసుకున్నాను. సో మీకు ఒకసారి అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. సో ఒకసారి చూడండి ఇది. సో ముందుగా వచ్చేసి దీని గురించి మాట్లాడుకుందాం. ఇది రోడ్ వైర్లెస్ గో టు మైక్స్ అనమాట. సో రోడ్ వైర్లెస్ గో మైక్ ఉంది, అది వచ్చేసి మనకి 20,000 అబౌవ్ అయితే ఉంటుంది. ఒక రిసీవర్ అండ్ ఒక మైక్ అయితే వస్తుంది. బట్ దీంట్లో వచ్చేసి ఏంటి అంటే ఒక రిసీవర్ 2 మైక్స్ అయితే వస్తాయి. సో ఇంటర్వ్యూస్లో కానీ ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, రెగ్యులర్గా కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇప్పటి నుంచి మన ఛానల్లో కూడా రెగ్యులర్గా కనిపిస్తాయి. ఆల్రెడీ 2-3 వీడియోస్ మనం ఆల్రెడీ రిలీజ్ చేశాను. బట్ అన్బాక్సింగ్ కొంచెం లేట్ అయింది అనుకోండి. ఇదైతే మీకు చూపిస్తాను కంప్లీట్గా ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బట్ దీంతో పాటు ఇంకొక టీఆర్ఎస్ కేబుల్. సో ఇది వచ్చేసి ఐఫోన్ యూజర్స్కి అయితే స్పెషల్గా చెప్తాను. హాలీల్యాండ్ అనే బ్రాండ్ ఉంటాయి కదా మైక్స్, సో వాళ్ళది మాత్రమే వాడితేనే వర్క్ అవుతుంది. నేను కోటి మొత్తం తిరిగాను, బట్ నాకైతే దొరకలేదు. సో ఒక 2 or 3 days వెయిట్ చేసి ఒక అడ్రస్ అయితే సెట్ చేసి తీసుకున్నాను. సరూర్ నగర్లో ఉంది దీనిలో షాపు. మీకు ఇంకా ముందు అయితే ఇది కనెక్ట్ చేసేటప్పుడు అయితే దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం మనం. సో చూడొచ్చు, దీని అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇది మనకి ఫైనల్గా బాక్స్ అయితే పక్కన పెట్టేద్దాం. ఒకసారి చూడొచ్చు, మనకి దీని మీద ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి ప్రైస్ చూసుకుంటే మనకి దీని మీద 35,000 ఉంది. 35,400 అయితే ఉంది. సో దీంట్లో చూడొచ్చు బాక్స్ కంటెంట్స్ అయితే బాక్స్ ఏమేమి ఉన్నాయని. ఒక రిసీవర్ ఉంది, 2 ట్రాన్స్మిటర్స్ అయితే ఉన్నాయి, 4 వైండ్ షీల్డ్స్ అయితే ఉన్నాయి, 3 USB C టైప్ కేబుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే 1 SC5 3.5 mm TRS కేబుల్ ప్లస్ 1 క్యారీ పౌచ్ అయితే ఉంది. ఇది చూడొచ్చు, ఇక్కడ రోడ్ అయితే బ్రాండ్ అయితే కనిపిస్తుంది. సో పేటెంట్ పెండింగ్ అని ఉంది. స్కాన్ ద QR కోడ్ టు ఫైండ్ అవుట్ మోర్ డీటెయిల్స్. డ్యూయల్ ఛానల్ వైర్లెస్ 3.5 mm USB-C iOS ఆడియో అవుట్పుట్, బుల్టిన్ మైక్రోఫోన్, డిజిటల్ ట్రాన్స్మిషన్. ఓకే, ఈ విధంగా అయితే బాక్స్ ఉంది. సో దీన్ని కూడా ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, ఫర్ USB-C డివైజెస్ మేడ్ ఫర్ ఐఫోన్, ఐప్యాడ్, ఐపాడ్. అంటే స్పెషల్ గా ఐఫోన్స్ కొరకు అంటే వీళ్ళు చేసినట్టయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో అండ్ ఫర్ USB-C టైప్ డివైజెస్ ఏ ఉన్నాయి అవన్నిటికీ వర్క్ అవుతుందని. సో ఇక్కడ ఇంకా ఇవన్నీ అయితే వచ్చారు. సో చూద్దాం మనం ఇది బాక్స్ అయితే ఓపెన్ చేసి. ఇవైతే మైక్స్, ఇది ఒకసారి పక్కన అయితే పెడదాము. సో ఇది వచ్చేసి పౌచ్, ఇవి క్యారీ బ్యాగ్ లాగా. ఇది పక్కన పెట్టేస్తే ఇక్కడ మనకి ఒకటి యూజర్ మాన్యువల్, లవ్ యువర్ వైర్లెస్ గో టు షేర్ విత్ అస్ అని చెప్పేసి అయితే ఉంది కదా. ఇప్పుడు ఇవి Type-C 3 కేబుల్స్ ఇవి. సో ఈ 3 కేబుల్స్ తో మనం సిస్టమ్ అటాచ్ చేసుకోవడానికి అండ్ వీటికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతాయి ఇవి. ఇది వచ్చేసి TRS కేబుల్. ఇది ఓన్లీ కెమెరాకి మాత్రమే వర్క్ అవుతుంది, మొబైల్ ఫోన్స్ కి అయితే వర్క్ అవ్వదు. సో మొబైల్ ఫోన్స్ కి వర్క్ అయ్యేది వీళ్ళు ఇక్కడ కేసు మీద ఇచ్చారు చూడండి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, అడిషనల్ కేబుల్స్ సోల్డ్ సపరేట్లీ నీడెడ్ ఫర్ కనెక్షన్ టు మొబైల్ డివైజెస్ అని చెప్పేసి అయితే ఉంది కదా. సో ఇది కూడా నేను తీసుకున్నాను, చూపిస్తాను మీకు ఒకసారి. ఈ కేబుల్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఈ కెమెరాకి మొబైల్ కి అయితే కనెక్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. కానీ నేను ట్రై చేసినంత వరకు అయితే చాలా కష్టపడ్డాను దీనికోసము. సో దీనికైతే ఇది కూడా వర్క్ అవ్వలేదు. ఇది కేబుల్ కి ఐఫోన్ కనెక్ట్ చేయడానికి. మరి ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే నాకు తెలియదు. సో నా దగ్గర ఉన్న కేబుల్స్ ఆండ్రాయిడ్ కూడా కనెక్ట్ చేయడానికి ట్రై చేశాను, వర్క్ అవ్వలేదు. సో మీకైతే ఫైనల్ గా కనెక్ట్ చేసే ముందు అయితే వీటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందైతే మైక్స్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయని. ఒకసారి ఇది మాన్యువల్ బుక్ కూడా చూపిస్తాను, మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి. అయితే మీకు డౌట్స్ ఉంటే ఇందులో అయితే చెక్ చేసుకోవచ్చు, ఇంకేమైనా డౌట్స్ ఉంటే. ఇప్పుడు మైక్లు అయితే చూద్దాం మనము. సో ఇవి మైక్స్. సో విండ్ షీల్డ్స్ ఇవి. సో మైక్స్ అయితే ఈ విధంగా వచ్చాయి. విండ్ షీల్డ్స్ ఎంత బైక్ మీద వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మీకు అస్సలు బయట సౌండ్ అసలే వినిపించదు, మీరు మాట్లాడేది మాత్రమే కన్సిడర్ చేస్తాయి ఇవి మైక్స్. సో చాలా బెటర్ అనమాట ఇవి పక్కన పెట్టేస్తే ఇది సిలికాన్ జెల్ ఇవి అనమాట మైక్. ఇది వచ్చేసి రిసీవర్. ఇవి మైక్స్ 2 చూసారు కదా, రోడ్ వైర్లెస్ గో. ఈ మైక్రోఫోన్ ఇందులో ఉంటుంది మైక్. ఇది వచ్చేసి మనకి ఇంకొక ఏదైనా కేబుల్ నుంచి కనెక్ట్ చేసుకుని కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇంటర్వ్యూస్ లో వాడతారు కదా, ఒక క్లిప్ పెట్టుకొని సపరేట్ గా, అలా కూడా వాడుకోవచ్చు. ఇంకా ఇది Type-C. ఇది మనకి సిస్టమ్ కనెక్ట్ చేసుకోవడానికి ప్లస్ ఛార్జింగ్ యూజ్ చేసుకోవడానికి అవసరం వస్తుంది. ఒకసారి అయితే ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఆన్ చేసి ఇప్పుడు ఇలాగే కంటిన్యూగా దీంతోనే మాట్లాడితే చూద్దాము. ఛార్జింగ్ అయితే సగం ఉంది ఇందులో. ఇప్పుడు ఈ 2 మైక్స్ వేయచ్చు అంటే మనకు రికార్డ్ అవుతుందో లేదని చెప్పేసి ఇందులో చెక్ చేసుకోవచ్చు అనమాట. మనకి డిజిటల్ మీటర్ అయితే ఉంటుంది ఇందులో. ఇప్పుడు చూడండి, ఒక మైక్ అయితే ఆన్ చేస్తాను. లాంగ్ ప్రెస్ ఒక 3 seconds పెట్టుకుంటే మనకి అవుతుంది. ఇది వచ్చేసి ఛార్జింగ్, ఇది వచ్చేసి మైక్ కనెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి చూపించడానికి. చూడండి, మైక్ 1 వచ్చేసి కనెక్ట్ అయిపోయింది. బట్ మైక్ 1 లో వచ్చేసి ఛార్జింగ్ అయితే లేదు. చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చేసి ఇంకొకటి మైక్ 2 3 seconds
పట్టుకుంటే వస్తుంది. బట్ దీంట్లో కూడా ఛార్జింగ్ అయితే లేదు. వీటికి ఛార్జింగ్ పెట్టి కనెక్ట్ చేసి సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. బట్ ఇది వాడాలంటే సిస్టమ్కి కానీ మొబైల్ ఫోన్స్కి అయితే కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతానికి నేను సిస్టమ్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలి అయితే చూపిస్తాను, ఓకేనా. రోడ్ సెంట్రల్ అనే ఒక అప్లికేషన్ అయితే మనకు విండోస్ కానీ మ్యాక్లో కానీ మొబైల్ ఫోన్స్లో కానీ అవైలబుల్గా అయితే ఉంటుంది. బట్ మొబైల్ ఫోన్స్ అయితే నేను ఇంకా కంప్లీట్గా చూడలేదు, బట్ విండోస్లో అయితే చూస్తాను. చూడండి, ఇక్కడ రోడ్ సెంట్రల్ మైక్ అనేది మనం అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో ఈ విధంగా అయితే అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి ఇందులో ఛార్జింగ్ ఇది ఛార్జింగ్ అయితే లేదని చెప్పి చూపిస్తుంది చూడండి. సో రెండిట్లలో మైక్స్లో రెండిట్లలో ఛార్జింగ్ లేదు. సో దీనికైతే కొద్దిగా ఛార్జింగ్ పెడదాము. ఛార్జింగ్ పెట్టిన తర్వాత దీనిలోకి ఏంటి అంటే అప్డేట్స్ వస్తాయి. సో ఈ అప్డేట్స్ కూడా ఎలా వస్తాయి అనేది మీకు చూపిస్తాను. ముందుగా వచ్చేసి రిసీవర్ కనెక్ట్ చేద్దాము. ఎలా కనెక్ట్ చేస్తానో చూడండి. నా దగ్గర USB డివైస్ అయితే ఒక ఇలా 3 అయితే ఉన్నాయి. ఈ కేబుల్స్ అయితే దీనికి కనెక్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి అయితే నేను సిస్టమ్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. సో చూడండి, అప్డేట్స్ వస్తే ఈ విధంగా అయితే వస్తాయి చూడండి. ప్రైమరీ వర్షన్ 2.05 అని చెప్పేసి అయితే కనిపిస్తుంది కదా మీకు. సో ఇది అప్డేట్ అయితే ఉంది. ముందుగా దీని అయితే అప్డేట్ అయితే చేద్దాము. ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే చెకింగ్ బ్యాటరీ అని అయితే ఉంది. సో బ్యాటరీ దీనికైతే పర్లేదు, ఛార్జింగ్ ఉంది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు అవైలబుల్ ప్రైమ్వేర్ అప్డేట్స్ అయితే ఉంది. యూ మే కనెక్ట్ అడిషనల్ డివైస్ టు చెక్ ఫర్ అప్డేట్స్ అయితే ఉంది. ముందుగా అయితే ఒక్కొక్క డివైస్ అయితే చేద్దాము. లేదు అంటే అన్ని ఒకటేసారి కలిపి కూడా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను చూడండి. ఇందులో ఛార్జింగ్ లేదు కాబట్టి వర్క్ అవ్వదు. ఇక్కడ చూడొచ్చు వైర్లెస్ గో టు అని చెప్పేసి ఇది వచ్చేసి మనకి రిసీవర్. సో అప్డేట్ చూడండి, ఐ హ్యావ్ మై వైర్లెస్ డివైజెస్ రెడీ. దీన్నే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అప్డేట్ అవుతుంది చూడండి. ఇలా అప్డేట్ అయితే అయిపోయింది చూడండి. 2.05 ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి 2.05 నుంచి 2.46 అయితే అప్డేట్ అయితే ఉంది. సో ఇది రిలీజ్ అయినప్పుడు ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో అప్డేట్ అయితే ఉంటే ఏమైనా బగ్స్ ఉన్నాయి, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ క్లియర్ అయిపోతాయి ఈ అప్డేట్ ద్వారా. సో బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కూడా ఓకే ఉంది. ఇప్పుడు క్లోజ్ చేద్దాం. సో ఇదనమాట ఫైనల్ గా. దీంట్లో సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఒకసారి చెప్తాను చూడండి. ఇది బ్లాక్ లైట్ అయితే ఉంది కదా, ఇది ఆన్ చేసుకుంటే మనకి అక్కడ చూపిస్తుంది ఆన్ ఆఫ్ బటన్. సో ఇది వచ్చేసి గెయిన్ మోడ్ 5.9 అయితే ఉంది. మీరు దీన్ని కెమెరా చూసుకుంటే కెమెరా సెట్ చేసుకోవచ్చు, లేదు మొబైల్ అనుకుంటే మొబైల్ చేసుకోవచ్చు. డీబీ అనమాట. గెయిన్ వచ్చేసి ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదే 12 ఉంది. సో 9, 12 మన ఇష్టం. అది మీరు ఒక సౌండ్ బట్టి అంటే ఇండోర్ లోనా అవుట్డోర్ లా దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పిల్ట్ ఉంది. ఈ స్పిల్ట్ వచ్చేసి ఏంటి అంటే రైట్ సైడ్ ఎక్కువగా వినిపిస్తుంది, లెఫ్ట్ సైడ్ వాళ్ళకి తక్కువగా వినిపిస్తుంది. ఇది చూసుకుంటే మెర్జ్డ్ రెండింటికి సేమ్ సౌండ్ అనమాట. రెండు ఒకేలాగా తీసుకుంటాయి. ఇది సేఫ్టీ ఛానల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఎనేబుల్ చేసుకోవచ్చు మనము. ఇక్కడ చూడండి, కెమెరా ఒకవేళ కెమెరా అయితే ఇక్కడ మనకు కెమెరా కానీ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. అంటే ఆ డివైస్ ఏది కనెక్ట్ అయ్యిందని. బట్ నేను ఇంకా దీన్ని ఏం కనెక్ట్ చేయలేదు కాబట్టి ఇలా ఉంది, ఓకేనా. బ్యాక్ లైట్ ఆన్ చేసుకోవచ్చు, మార్కరా లేదా అని చెప్పేసి. సో ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ డివైస్ టైమ్ 26 జూలై 2023. ఇప్పుడు 8:12 అవుతుంది. సో ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా దానికి డయాగ్నోస్టిక్ అయితే చేసుకుంటుంది. ఇది స్టార్ట్ డయాగ్నోస్టిక్ ఉంది కదా, ఈ విధంగా అనమాట. సో చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే మీరు మొబైల్ కి ఎలా కనెక్ట్ చేయాలి అనేది అయితే వీడి ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత మిగతా వీడియో మొబైల్ డైరెక్ట్ ఇంకో మొబైల్ ఐఫోన్ కి ఎలా కనెక్ట్ చేయాలి అని అయితే చూపిస్తాను, ఓకేనా. చూడొచ్చు, ఇవి కంప్లీట్ గా ఛార్జింగ్ అయిపోతాయి. ఇలా మనకి ఈ విధంగా అంటే ఇంతకు ముందు ఛార్జింగ్ ఎక్కేటప్పుడు ఏంటంటే బ్లింక్ అవుతుంది. ఛార్జింగ్ కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు దీన్ని అప్డేట్ చేసిన తర్వాత మీకు ఎలా వాయిస్ అనేది చూపిస్తాం. ఇది ఛార్జింగ్ అంటే డిస్ప్లే ఈ విధంగా చూస్తుంది. ఇది కూడా ఫుల్ అయిపోయింది. ఇప్పటికి ఎగ్జాక్ట్ గా 2 అవర్స్ అయితే అయిపోతుంది. నేను 8:30కి అయితే ఛార్జింగ్ పెట్టాను. 8:30కి అయితే పెట్టాను. సో ఇవైతే ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే చూసుకున్నాను నేను. ఇది చూడండి, దీంట్లోనేమో మనకి ఇక్కడ డిజిటల్ స్క్రీన్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ చూపిస్తుంది. బట్ ఇంకొక విషయం ఏంటి అంటే మీకు రెండింటి గురించి చెప్తాను చూడండి. అంటే ఇవి 2 మైక్స్ ఉంటాయి కదా, ఈ 2 మైక్స్లో మనకి 4GB స్టోరేజ్ అయితే వస్తుంది. సో ఈ స్టోరేజ్ ఏమవుతుందంటే మీరు ఎప్పుడైనా మైక్ నుంచి డిస్కనెక్ట్ అవుతారు కదా, అంటే రిసీవర్ నుంచి ఫోన్ కానీ కెమెరా కానీ కనెక్ట్ ఉన్న ఈ రిసీవర్ నుంచి మనము ఒకవేళ 200 మీటర్స్ అబో వెళ్ళిపోతాం కదా, వెళ్ళిపోయినప్పుడు దీని నుంచి డిస్కనెక్ట్ అవుతుంది వైర్లెస్గా. డిస్కనెక్ట్ అయినప్పుడు ఇది ఇన్బిల్ట్గా అంటే దీంట్లోనే మనకి సౌండ్ అనేది రికార్డ్ చేసుకుంటుంది. రికార్డ్ చేసుకున్న తర్వాత ఇది తర్వాత పీసీకి కానీ లేదంటే మ్యాక్ కానీ కనెక్ట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనము ఇందులో ఉన్న ఆడియో ఫైల్ తీసుకొని డైరెక్ట్గా మన సిస్టంలో వేసుకొని ఎడిటింగ్లో వాడుకోవచ్చు అనమాట. సో దీంట్లో స్పెషల్గా ఇదైతే నాకు చాలా నచ్చిన ఫ్యూచర్ అనమాట. సో ఇది ఛార్జింగ్ ఎక్కడానికి ఖచ్చితంగా ఒక 2 అవర్స్ అయితే టైం తీసుకుంటుంది 100% ఫుల్ అవ్వడానికి. అండ్ దాంతోపాటు ఇది కంప్లీట్గా మనం యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 7 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుంది అనమాట. నేను ఐఫోన్ కనెక్ట్ చేస్తాను. ఐఫోన్ కనెక్ట్ చేసి ఎలా ఏంటి అనేది అయితే చూపిస్తాను, ఓకేనా. ఇది వచ్చేసి ఓపో రెనో 5 Pro నుంచి అనమాట వాయిస్. ఇది మీరు ఇంతకుముందు విన్న వాయిస్ అంతా కూడా యాపిల్ నుంచి ఐఫోన్ది. సో ఇప్పుడు నేను దీనికి మైక్ అయితే కనెక్ట్ చేస్తాను చూడండి. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఈ కేబుల్ తెచ్చుకోవాలి, హాలీలాండ్ది. సో ఈ కేబుల్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 1200 రూపీస్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇలాంటి ఎక్కడ దొరకట్లేదు బ్రో అని చెప్పేసి అయితే నాకు ఒకవేళ మెసేజ్ చేస్తే మీకు అడ్రస్ అయితే నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. బట్ ఎవరైనా అడిగితేనే చేస్తాను. సో ఏంటి అంటే ఇది హాలీలాండ్ బ్రాండ్ అనమాట. వాళ్ళ మైక్స్కు వాడే కేబుల్. ఇది వచ్చేసి మనకి 1200 పడుతుంది. బట్ నేనైతే చాలా కష్టపడ్డాను దీనికోసమని.
సో మీకు తెలుసు కదా బాబాయ్ ఉన్నాడు తెలుగు టెక్ ట్రావెలర్ ప్లస్ మిడిల్ క్లాస్ అని అయితే. సో వాళ్ళైతే ఇక్కడికి వెళ్ళి తెచ్చుకున్నారంట. సో నాకు అడ్రస్ చెప్పడానికి ఒక 3 days టైం తీసుకున్నారు వాళ్ళు. ఒకసారి చూడొచ్చు, ఇలా ఉంటుంది. హాలీల్యాండ్ కేబుల్ మాత్రమే వర్క్ అవుతుంది. అంటే నేను ఇంకా తెచ్చుకున్నాను, వీళ్ళు చెప్పినట్టు ఈ కేబుల్ కూడా తీసుకొచ్చాను, బట్ ఇది కూడా నాకు ఏం వర్క్ అవ్వలేదు. దీంతో పాటు ఐఫోన్ కనెక్టర్ అయితే ఉంటుంది కదా, మీకు అది చూపిస్తాను. అది ఎక్కడ పడిపోయింది. సో ఐఫోన్ కనెక్టర్ ఉంటుంది కదా, సో ఇలాంటి పిన్ అయితే ఈ రెండింటి కనెక్టర్, దీనికి ప్లస్ దీనికి కనెక్టర్ అయితే తీసుకొచ్చాను, బట్ అప్పుడు కూడా వర్క్ అవ్వలేదు. నాకైతే నిజం చెప్పాలంటే సుక్కలు చూపించినాయి ఇవి వెతకలేక. ఇది తీసుకున్నా కానీ అంత డిసప్పాయింట్. సో ఒక 1500 దాకా అమౌంట్ అయితే వేస్ట్ అయిపోయాయి దీంట్లో కోసం, కేబుల్స్ కోసం అని. బట్ తర్వాత వాళ్ళు చెప్పిన తర్వాత అడ్రస్ కనుక్కొని దీనికి వెళ్ళాను. ఇది వచ్చేసి ఎక్కడ అంటే అడ్రస్ సరూనగర్ రోడ్ నెంబర్ 12లో ఉంటుంది, ఫస్ట్ కామన్ నుంచి లోపలికి వెళ్ళగానే. సో మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి, పర్లేదు, నేను కింద వాళ్ళ డీటెయిల్స్ అయితే పంపిస్తాను. ఇప్పుడు ఏం లేదు, చూడండి ఈ మైక్ అయితే 3 seconds అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇలా ఇది ప్రెస్ చేసిన తర్వాత ఇలా పెట్టేసేయండి, కథం. చూడండి ఇది ఆన్ చేసుకోండి, 3 seconds క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి రికార్డ్ అవుతూనే ఉంది. చూడండి ఇక్కడ నేను మాట్లాడుతుంటే ఇందులో సిగ్నల్ చూడొచ్చు మనము మాట్లాడేదాన్ని బట్టి. సో -12 dB అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు 12 dB అని చెప్పి ఛార్జింగ్ స్టేటస్ అవన్నీ అయితే చూపిస్తుంది కదా. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను ఇవి ఐఫోన్ కనెక్ట్ చేస్తాను కదా, ఐఫోన్ నుంచి అయితే సౌండ్ రికార్డ్ అయితే చేస్తాను, మీకు ఎలా ఉంది ఏంటి అని చూపిస్తాను. ఇది వితౌట్ మైక్ అనమాట, మైక్ యాడ్ చేయకుండా రికార్డ్ అవుతుంది ఫ్యాన్ సౌండ్. సో చూడండి, ఇది విండ్షీల్డ్తో మాట్లాడుతున్నాను, ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది. సో చూడండి, ఇది వచ్చేసి ప్రస్తుతానికి ఫ్యాన్ అయితే ఆన్లోనే ఉంది. ఫ్యాన్ ఆన్లో ఉన్నప్పుడు వస్తున్న సౌండ్ ఇది. సో ఇక్కడైతే ఫిక్స్ చేస్తాను. సో ఈ విధంగా, అంటే ఇది ఫ్యాన్ ఉన్నప్పుడు సౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఒకసారి మీకు విండ్షీల్డ్ అయితే యాడ్ చేస్తాను, దీనికి ఎలా యాడ్ చేయాలో కూడా చెప్తాను. సో ఇది విండ్షీల్డ్ అనమాట. సో దీనికి ఇక్కడైతే చూడండి ఒకసారి, ఇక్కడ 2 అయితే కనిపిస్తున్నాయి కదా వైట్ డాట్స్ అయితే. సో దీనికి కూడా అలా 2 వైట్ డాట్స్ ఉంటాయన్నమాట. జస్ట్ ఆ రెండింటిని తీసుకొని సేమ్ ప్లేస్లో పెట్టి సో ఇలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఇది విండ్షీల్డ్తో ఉంది. సో మీకు అంటే ఒకసారి వాయిస్ అయితే డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా, ఎలా ఉంది ఏంటి అని. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తానంటే ఫ్యాన్ టర్న్ ఆఫ్ చేస్తాను. ఇంతకుముందు ఫ్యాన్ టర్న్ ఆన్లో ఉంది, ఇప్పుడు ఫ్యాన్ టర్న్ ఆఫ్ అయితే చేస్తాను. ఇది ఫ్యాన్ టర్న్ ఆఫ్ అయిపోయిన తర్వాత వచ్చే వాయిస్ అనమాట. సో దానికి డిఫరెన్స్ అయితే చూసుకోండి. సో నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసేంత వరకు ఫ్యాన్ ఆన్లో ఉన్న ఆఫ్లో ఉన్న క్వాలిటీ మాత్రం అస్సలు తగ్గదు, అసలు మీకు ఫ్యాన్ సౌండ్ కూడా రాదు. ఇదనమాట డిఫరెన్స్. సో నేను ఇంకొక వీడియో వచ్చేసి రోడ్డు మీద వెళ్తున్న వీడియో కూడా పెడతాను. చూసారు ఇది రోడ్డు మీద సౌండ్ ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడైతే నేను ప్యాకెట్లో పెట్టుకొని మాట్లాడుతున్నాను విత్ షీల్డ్. ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు బయట మనం ట్రావెలింగ్ కూడా దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు ఏంటి అని కంప్లీట్గా. ఓకేనా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మొత్తం డీటెయిలింగ్ అయితే వీడియో అయితే చేశాను. సో ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి అయితే కంప్లీట్ డీటెయిలింగ్ అయితే చెప్పాను. సో ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే మన తెలుగు టెక్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.